ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక అరాచక ప్రభుత్వంగా భూములను నమ్ముకొని ఒక రియల్ ఎస్టేట్ దందాగా సాగుతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని, ప్రభుత్వ తీరుని భారతీయ జనతా పార్టీ ఖండిస్తున్నది. మరి భూములు అమ్ముతే కానీ ప్రభుత్వం నడపలేమన్న పరిస్థితిలో ఈరోజు చివరకు యూనివర్సిటీ భూములను సైతం మొదలకుండా వందల వేల ఎకరాల భూమిని అమ్మి రియల్ ఎస్టేట్ దందా చేయడానికి మాత్రమే ప్రభుత్వం ఏర్పడ్డట్టుగా ఉన్నది. ప్రజాపాలన గాలి కొదిలేసి ప్రజలకు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి హామీలను గాలి కొదిలేసి కేవలం పోలీసుల నిర్బంధంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనసాగుతుందంటే ఇంతకన్నా దౌర్భాగ్య పరిస్థితి ఇంకొకటి లేదు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు సెంట్రల్ యూనివర్సిటీని విజిట్ చేద్దామని స్వచ్ఛందంగా ప్రజాస్వామ్య పద్ధతిలో సందర్శించడానికి వెళ్తూ ఉంటే ఎక్కడికక్కడ మా ఎమ్మెల్యేలను నిర్బంధించి, మా ఎమ్మెల్యేలను హౌస్ అరెస్ట్ చేసి, నన్ను కూడా ఈరోజు ఇంట్లో హౌస్ అరెస్ట్ చేసి బయటకు వెళ్ళనీయకుండా అరెస్ట్ చేయడం ఇది శోచనీయం. ఎంతకాలం ఈ రకంగా మీరు అదుపు చేస్తారు? ఎంతకాలం మమ్మల్ని ఆపుతారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఖచ్చితంగా వెళ్తాం. సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్మకుండా ఆ విద్యార్థులకు అండగా నిలబడతాం. సెంట్రల్ యూనివర్సిటీయే కాదు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి యూనివర్సిటీని సందర్శిస్తాం. ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీకి పట్టిన గతి రేపు అన్ని యూనివర్సిటీలకు పట్టబోతుంది. ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్ముతారు, రేపు ఉస్మానియా యూనివర్సిటీ భూములు అమ్ముతారు, కాకతీయ భూములు అమ్ముతారు, అంబేద్కర్ యూనివర్సిటీ భూములు అమ్ముతారు. రేపు ఈ రాష్ట్రంలో తెలంగాణ యూనివర్సిటీ భూములతో పాటు ఈ రాష్ట్రంలో ఎక్కడ భూములు ఉంటే అక్కడ భూములు అమ్ముకొని, తెగ నమ్ముకొని ఈ రాష్ట్రాన్ని మేము అరాచకమైన పాలన చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఊరుకునే సమస్య లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు భారతీయ జనతా పార్టీ విద్యార్థుల పక్షాన విద్యార్థులకు అండగా ఉందామని అక్కడ సమస్యలు తెలుసుకోవడానికి మేము ఎమ్మెల్యేలను సందర్శించడానికి వెళ్తుంటే ఎక్కడికక్కడ అరెస్టు చేయడం ఇది చాలా బాధాకరం, శోచనీయం, ఇది అరాచకం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు, నేను ఈరోజు భారతీయ జనతా పార్టీ పక్షాన మేమందరం అన్ని యూనివర్సిటీలు విజిట్ చేస్తాం, అందరు విద్యార్థులు చైతన్యవంతం చేస్తాం. ఇలాంటి భూముల వేలం చేయడం, భూముల అమ్మకం, యూనివర్సిటీ భూముల జోలికి వెళ్తే ఊరుకునే సమస్య లేదు. అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి లోకాన్ని వారికి అవేర్నెస్ తీసుకొచ్చి మరి విద్యార్థి లోకం ద్వారా ఖచ్చితంగా ఆ భూములను అమ్మకాన్ని ఆపడానికి ఉద్యమం సైతం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామన్న సంగతి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మేము మొన్ననే చెప్పిన యూనివర్సిటీలో అసెంబ్లీ జరగగా కూడా ఈ భూముల అంశం లోపల బీజేవైఎం చేస్తున్నటువంటి ధర్నాకు నేను మద్దతు ఇవ్వడానికి వెళ్తే నన్ను సైతం అసెంబ్లీ జరిగేటప్పుడు అరెస్ట్ చేశారు. ఈరోజు మళ్ళీ యూనివర్సిటీ వెళ్ళడానికి నేను ప్రయత్నిస్తే మళ్ళీ ఈరోజు నిర్బంధించి నన్ను హౌస్ అరెస్ట్ చేశారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఎంతకాలం అరెస్టు చేస్తారు? ఎంతకాలం మమ్మల్ని ఆపుతారు? ఖచ్చితంగా రేపు రాబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే సమస్య లేదు. ఈ భూములు కొనడానికి ఏ వ్యాపారవేత్త కూడా ముందుకు రావద్దని మీ ద్వారా నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను. ఇది విద్యార్థి లోకం, విద్యార్థుల కోసం గతంలో పార్లమెంట్లో యాక్ట్ చేసి మరి ఈ యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన సంగతి గుర్తు చేస్తున్నా. 1969లో తొలి తెలంగాణ ఉద్యమంలో 369 మంది పోలీసు తూటాలకు బలైతే ఆ రోజు వారి పాపాన్ని కడిగేసుకోవడానికి పార్లమెంట్లో యాక్ట్ పెట్టి తెలంగాణకు ఒక యూనివర్సిటీ ఇచ్చిండ్రు. అదే యూనివర్సిటీ ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. ఆ రోజు 1970లో ఇందిరాగాంధీ గారు వచ్చినప్పుడు ఇక్కడ 2300 ఎకరాల భూమి, ఇది 2300 ఎకరాల భూమి, ఇది సెంట్రల్ యూనివర్సిటీ భూమని, ఈ భూమి అంతా కూడా ఇక్కడ గ్రీన్ ఆక్సిజన్ కోసం ఇక్కడ కేటాయించామని, ఈ యూనివర్సిటీ భూములని దీన్ని కాపాడుకోవాలని చెప్పి వారు చెప్పారు. మరి కాంగ్రెస్ అంటేనే మాట తప్పడం కాబట్టి కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం 2300 ఎకరాల భూమిని ఈరోజు ఏదో ఒక రకంగా అమ్ముకోవడానికి ప్రభుత్వం చూస్తున్నది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఆ రోజు ఇందిరాగాంధీ గారు చెప్పినట్టు 2300 ఎకరాల భూమి మరి ఆ రోజు కేవలం మీరు రికార్డులకు ఎక్కినందుకు ఈరోజు ఆ భూములు వాళ్ళే కావని
మేము తెగ నమ్ముకుంటామని చెప్పేసి తెగేసి చెప్పడం ఇది బాధాకరం. యూనివర్సిటీ భూములు మరి ఈ 369 మంది తెలంగాణ అమరవీరులు బలైనందుకు ఆ రోజు పార్లమెంట్లో యాక్ట్ పెట్టి ఈ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేస్తే ఈ యూనివర్సిటీ భూములు తెగ నమ్ముకుంటా ఉన్నారు. ఉగాది రోజు విద్యార్థులందరూ కూడా మా భూములు కాపాడుకోవాలని, మా యూనివర్సిటీ భూములు మాకే ఉండాలని, ఇది పారిశ్రామికవేత్తలకు ఇక్కడ అమ్మకూడదని వారు ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమం చేస్తే వారందరి మీద విచక్షణ రహితంగా లాఠీచార్జ్ చేసి వారందరినీ కూడా ఇష్టానుసారంగా బట్టలు చింపి భౌతిక దాడి చేసి దాదాపు 200 మంది విద్యార్థులను అరెస్టు చేసి వారి మీద కేసులు పెట్టడం ఇది బాధాకరమని తెలియజేస్తా ఉన్నాను. నేను ఒకటి అడుగుతా ఉన్నా, ఈరోజు తల్లిదండ్రులు పిల్లలు చదువుకుంటారని ఒక యూనివర్సిటీకి పంపిస్తే, చదువుకొని యోగ్యులవుతారని యూనివర్సిటీకి పంపిస్తే ఆ యూనివర్సిటీలో ఈరోజు పోలీసు బలగాల మధ్యలో, పోలీసుల అరాచకాల మధ్యలో, పోలీసుల లాఠీచార్జ్ మధ్యలో ఈరోజు యూనివర్సిటీ విద్యార్థులు జీవించే పరిస్థితి ఉన్నదంటే ఇంతకైనా అరాచకమైనటువంటి ప్రభుత్వం ఇంకొకటి ఉండదు అని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తున్నది. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది. టీఆర్ఎస్ ప్రభుత్వంలో వేల కోట్ల రూపాయల భూముల్ని అమ్ముకొని లక్షల కోట్ల రూపాయల భూముల్ని అన్యాక్రాంతం చేస్తే మరి మేమెందుకు చేయకూడదని ఈరోజు వారి బాటల్ని వీళ్ళు కూడా భూములన్నీ అమ్ముకోవడానికి, తెగనమ్ముకోవడానికి, రియల్ ఎస్టేట్ దందా చేయడానికి మాత్రమే ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టుగా ఉన్నది. నేను ఒకటే అడుగుతున్నా, ముఖ్యమంత్రి గారు ఆ రోజు మీరు కోకాపేట భూముల విషయంలో ఎంతో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఉద్యమం చేసిండ్రు, స్టేట్మెంట్లు ఇచ్చిండ్రు. చివరకు మీరు వెళ్ళి సిబిఐకి కరోనా సమయంలో కూడా సిబిఐ దగ్గరికి వెళ్ళి ఆ భూములు అమ్మొద్దని 2500 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని వారు టీఆర్ఎస్ వారి మిత్ర బృందానికి ఇస్తున్నదని ఆ భూములు కాపాడాలని మీరు ఉద్యమం చేశారు. ఆ రోజు సిబిఐకు సైతం మీరు లెటర్ ఇచ్చారు. మరి ఈరోజు దాదాపు 30-40 వేల కోట్ల విలువైనటువంటి ఈ భూములు మీరు ఎలా అమ్ముతారని చెప్పి ప్రశ్నిస్తున్నా. ఆ రోజు కోకాపేటలో 2500 కోట్ల విలువైన భూమి విషయంలోనే ఉద్యమం చేసిండ్రు. ఈరోజు దాదాపు 30-40 వేల కోట్ల విలువైనటువంటి భూముల్ని ఏ రకంగా తెగనమ్ముకోవడానికి సిద్ధపడ్డారో మీరు ఈ సమాజానికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతేకాదు, నిన్న చూస్తే ఉగాది రోజు పిల్లలందరూ కొత్త సంవత్సరం వచ్చింది, వారి జీవితంలో కాంతులు నిండుతాయని చెప్పి ఎదురు చూస్తే కొత్త సంవత్సరం రోజు లాఠీ దెబ్బలతో స్వాగతం పలికారు. కొత్త సంవత్సరం రోజు వారిని ఇష్టానుసారంగా భౌతిక దాడి చేసి బట్టలు చింపి రక్తాలు కారే విధంగా విద్యార్థుల్ని కొట్టి 200 మంది విద్యార్థులను అరెస్టు చేసినటువంటి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ ప్రభుత్వ హోంమంత్రి మీద, హోంమంత్రి లేడు కాబట్టి ముఖ్యమంత్రి మీదనే కేసు పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ రకంగా విద్యార్థుల్ని ఉగాది పండుగ రోజు మీరు ఈ రకంగా ఇష్టానుసారంగా భౌతిక దాడి చేసిన దాన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తున్నది. అంతేకాదు, ఈరోజు దాదాపు 60-70 జేసీబీలతోటి అక్కడ ఉన్నటువంటి వన్యప్రాణులు ఉండగా అక్కడ ఉన్నటువంటి చెట్లను నరికేసి జేసీబీతో చదును చేస్తూ ఉంటే జేసీబీతో ఎందుకు చదును చేస్తున్నారు ప్రశ్నించినందుకు మీరు విద్యార్థులను అరెస్ట్ చేశారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, దాదాపు ఆ ప్రాంతంలో విశేషమైనటువంటి జన్యు సంపద ఉన్నది, అక్కడ పక్షులు ఉన్నాయి, అక్కడ జంతువులు ఉన్నాయి. మరి మొన్న అసెంబ్లీలో సీఎం గారు అంటారు అక్కడ జంతువులు లేవట, గుంట నక్కలే ఉన్నాయట. మరి గుంట నక్కలు ఎవరు? ఈ భూమి ఏ గుంట నక్క కోసం మీరు సాఫ్ చేస్తున్నారో తెలియజేయాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తూ ఉన్నాను. మరి గుంట నక్కలు ఎవరో కూడా మీరే చెప్పాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని అడుగుతూ ఉన్నాను. ఈరోజు మరి దాదాపు 40,000 కోట్ల విలువైనటువంటి ఈ భూమిని కేవలం 20,000 రూపాయలకు మీరు మీ నచ్చిన వాళ్ళకి దారాదత్తం చేయడానికే ఈ కార్యక్రమం తీసుకున్నారు. 10,000 కోట్ల రూపాయలకు ఇదే భూమిని తాకట్టు పెట్టి దాంట్లో ఒక క్లాజ్ రాసుకున్నారు. మేము ఒకవేళ తిరిగి డబ్బు ఒకవేళ కట్టలేని పరిస్థితి ఉంటే ఈ భూములు అమ్మి ఆ డబ్బు కడతామని చెప్పి క్లాజ్ రాసుకున్నారు. దానికోసమే ఈరోజు ఈ భూమిని టీజీఐఐసి ద్వారా అమ్మకానికి వేలం వేయడానికి మాత్రమే మీరు చదును చేస్తున్నమాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. ఒకవైపు శ్రీధర్ బాబు గారు చెప్తారు, ఒక్క అంగుళం కూడా ఈ భూమిని అమ్మనని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్తారు. మళ్ళీ ముఖ్యమంత్రి గారు మాత్రం ఖచ్చితంగా వేలం వేస్తాం,
ఈ భూమి అమ్ముతాం, ఈ భూమి మా ప్రభుత్వం అంటాడు. అంటే ప్రభుత్వ భూములు అమ్మకానికా? ఇది ప్రభుత్వ భూములు భావి తరాల కోసం ఉన్నాయా, లేకుంటే మీరు అమ్ముకొని ఈరోజు వచ్చిన డబ్బుతో సోకు చేసుకోవాలని చెప్పి ఈ భూములు ఉన్నాయా? ఒకవేళ మీలాగానే గత ప్రభుత్వాల్లో ఆలోచించుంటే ఈరోజు ఇప్పటి వరకు 70 సంవత్సరాలు ఈ భూములు మిగిలిండేవా అని అడుగుతున్నా. మీలాగానే గత పాలకులు కూడా ఆలోచించుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ విలువైన భూములు ఇంకా మిగిలింటుండనా అని అడుగుతున్నా. మీరు ఈ రకంగా ఈ విలువైనటువంటి భూములను అన్యాక్రాంతం చేసి అమ్ముకుంటే రేపు భావి తరాలకు ఏ రకంగా ఈ రాష్ట్రంలో ఖనిజ సంపద ఉంటుందో తెలియజేయాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు, యూనివర్సిటీలో భారీగా పోలీసు మోహరింపు చేసి యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేసినటువంటి మరి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా వెంటనే ఆ పిల్లల మీద కేసులు ఉపసంహరణ చేసి అక్కడ ఉన్నటువంటి పోలీస్ బలగాల్ని వెంటనే మీరు అక్కడి నుంచి ఎత్తేసి, మీరే చెప్పారు అసెంబ్లీ సాక్షిగా, స్పీకర్ గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలందరినీ తీసుకెళ్లి సందర్శిస్తామన్నారు. ఎందుకోసమని తీసుకెళ్తలేరు? ఎందుకోసమని ఎమ్మెల్యేలను అక్కడికి తీసుకెళ్లి సందర్శించడానికి వెనుకంజ వేస్తున్నారు? దేనికోసం అఖిలపక్షం ఈరోజు వేయడం లేదు మేము అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా అఖిలపక్షం వేయండి, నిజ నిర్ధారణ కమిటీ వేయండి, వాస్తవాలు బయట పెట్టండి. ఈరోజు ఈ భూముల్ని నేషనల్ పార్క్గా పెడతారా, లేకుంటే అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ కోసం ఆ భూముల్ని కాపాడతారా? ఖచ్చితంగా వేలం వేయడానికి వీల్లేదు. వారికి అండగా భారతీయ జనతా పార్టీ నిలబడతాయని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ రకంగా యూనివర్సిటీ భూముల్ని ఎక్కడ పడితే అక్కడ భూముల్ని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని ఈ రకంగా అమ్మకం చేసి ఈరోజు భావి తరాలకు అన్యాయం చేస్తున్నమాట వాస్తవం కాదని అడుగుతున్నా. పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మీరు గత ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి రేవంత్ రెడ్డి గారు అప్పుడు హెడ్రోకి ఇచ్చినటువంటి భూమి విషయంలో, కోకాపేటలో అమ్మినటువంటి భూముల విషయంలో, అనేకమైనటువంటి భూముల విషయంలో ఉద్యమం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ మనసు మార్చుకున్నారా, లేకుంటే మీ మనసు ఈ భూమి విలువైనటువంటి భూముల మీద పడ్డదా? ఈరోజు వేల కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల్ని ఈ రకంగా తెగనమ్ముకోవడం భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితులు ఊరుకునే సమస్య లేదు. రేపు మా ప్రభుత్వం వచ్చినాక ఇవన్నీ రికవరీ చేస్తాం. ఖచ్చితంగా ఈరోజు మీ ద్వారా అప్పీల్ చేస్తా ఉన్నాను, ఎవరు కూడా ఈ భూమి కొనడానికి వీల్లేదు, దయచేసి ఈ భూముల జోలికి వెళ్ళకూడదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మరి అంతేకాదు, జనసమితి కోదండరామరెడ్డి గారికి ఈరోజు కళ్ళు కనబడతలేవా, చెవులు వినబడతలేవా? మరి సిపిఐ ఉద్యమం చేస్తామని చెప్పేటువంటి పూనంనేని గారు మీ వరకు విద్యార్థుల గోస వినబడతలేదా, లేకుంటే మీరు ఎందుకు కట్టడైపోయినారో మరి సమాజానికి తెలియాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు, ఇవన్నీ కూడా అక్కడ జీవరాశులే లేవన్నట్టుగా ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడడం ఇది శోచనీయమని తెలియజేస్తా ఉన్నాను. ఎన్ని రోజులు ఆపుతారో చూస్తాం. తప్పకుండా రేపు వచ్చేది మా ప్రభుత్వం. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఈ భూములు అమ్మనివ్వమని చెప్పి తెలియజేయడమే కాదు, ప్రతి యూనివర్సిటీలో విద్యార్థి లోకాన్ని కలుస్తాం, విద్యార్థులతో కలిసి ప్రతి యూనివర్సిటీ విజిట్ చేస్తాం. ఎక్కడ కూడా ఇలాంటి భూములు అమ్మినా మేము ఉద్యమం చేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ, మరి ఈరోజు 7 గ్యారెంటీలట, 6 గ్యారెంటీలతో పాటు ఎన్నికల సందర్భంగా 7వ గ్యారెంటీ ఇచ్చిన సంగతి కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అదేంటంటే ప్రజాస్వామ్య పునరుద్ధరణ అన్నారు. అయ్యా, ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటే గతంలో ప్రజాస్వామ్యం లేనట్టుగా, అరాచక ప్రభుత్వం ఉన్నట్టుగా మీరు చెప్పినటువంటి మాటలు మరి ఈరోజు నడుస్తున్నది ఏంది అని అడుగుతున్నా. మరి గత ప్రభుత్వంలో అరాచక పాలన ఉంటే ఇప్పుడు కూడా అదే అరాచక పాలన నడుస్తూ ఉంది కదా. మీరు పునరుద్ధరణ చేస్తామన్నటువంటి ప్రజాస్వామ్యం ఎక్కడ పోయింది? మీరు పునరుద్ధరణ చేస్తామన్నటువంటి ప్రజాస్వామ్యం ఏమైంది అని చెప్పి ప్రశ్నిస్తున్నా. ఈరోజు కూడా అదే అరాచకం, అదే నియంత పాలన, అదే పోకడలు, అదే అప్రజాస్వామ్యం కాదని అడుగుతున్నా. అంతేకాదు, అఖిల పక్షము వేసి నిజ నిర్ధారణ కమిటీ వేసి ఏ రకంగానైతే మీరు ప్రజాస్వామ్య పద్ధతిలో అఖిల పక్షం వేసి నిజ నిర్ధారణ కమిటీ వేసే వరకు మేము పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు, శ్రీధర్ బాబు గారు, బట్టి విక్రమార్క గారు ఇద్దరు కూడా సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులే, పూర్వ విద్యార్థులే. అదే మాదిరిగా ఎంతోమంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లను చదువుకున్న వారు ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, శ్రీధర్ బాబు గారు, బట్టి విక్రమార్క గారు రేపు అల్యూమ్ని జరిగితే ఏ ముఖం పెట్టుకొని మీరు సెంట్రల్ యూనివర్సిటీ వెళ్ళగలుగుతారు? ఈరోజు ఎందుకని ఆపుతలేరు? నిజంగా మీ క్యాబినెట్లో ఏకాభిప్రాయం ఉన్నదా ఈ అమ్మకం మీద? ఏకాభిప్రాయం ఉంటే మరి దీంట్లో క్యాబినెట్లో అప్రూవల్ తీసుకున్నారా? మరి ఏకాభిప్రాయం ఉన్నదా లేదా అన్న సంగతి బయట పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే శ్రీధర్ బాబు గారు అసెంబ్లీ సాక్షిగా ఒక్క అంగుళం కూడా భూమి మనం చెబుతుంటే ముఖ్యమంత్రి గారు మేము ఖచ్చితంగా తెగ నమ్ముకుంటామని
ముఖ్యమంత్రి గారు చెప్పడం వెనుక మీ మధ్యలో ఏకాభిప్రాయం లేదు అని స్పష్టమవుతున్నది. ఎట్టి పరిస్థితుల్లో ఈ భూములు ఎవరి కోసం అమ్ముతున్నారు, ఎవరిని మెప్పు కోసం అమ్ముతున్నారు? మరి నిజంగా రియల్ ఎస్టేట్ దందా చేసేటువంటి మీ ప్రియాంక గాంధీ హస్బెండ్ రాబర్ట్ వడ్రా, ఆ రాబర్ట్ రియల్ ఎస్టేట్ దందా చేస్తాడంట కదా, మరి ఆయన మెప్పు కోసం ఆయన కోసం అమ్ముతున్నావా, లేకుంటే ఎవరి కోసం అమ్ముతున్నావు? 40,000 కోట్ల విలువ చేసేటువంటి ఈ భూములు కేవలం 20,000 కోట్లకి అమ్మడానికి మీరు చూస్తున్నట్టు 20,000 కోట్ల రూపాయలు ప్రియాంక గాంధీ గారి భర్తకి ఆ రోబోట్ కోసము మీరు అమ్ముతున్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నది. ఎట్టి పరిస్థితిలో మీ పదవి కాపాడుకోవడం కోసం, మీ రోబోట్ని మెప్పు కోసం, మీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ మెప్పు కోసం 40,000 కోట్ల విలువ చేసే ఈ భూములు వారి బినామీలకు 20,000 కోట్లకు అమ్మడానికి మీరు చేస్తున్న మాట ఇది వాస్తవం కాదని అడుగుతున్నా. దానికోసం ప్రజాస్వామ్యాన్ని కూని చేసి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలను అరెస్టు చేసి ఈరోజు మమ్మల్ని ఎక్కడికక్కడ నిర్బంధించి మీరు తెగ నమ్ముకుంటామంటే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే సమస్య లేదని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు టీఆర్ఎస్ కూడా దొంగ ఏడుపు ఏడుస్తున్నది. నిన్ననట యూనివర్సిటీ విద్యార్థులు పిలిపించుకున్నారంట కేటీఆర్. అయ్యా కేటీఆర్ ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నావు? నీవే హైకోర్టులో అఫిడవిట్ ఇచ్చావు కదా ఇది సెంట్రల్ యూనివర్సిటీ భూములు కావని. మరి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ భూములు కావని అధికారం ఉన్నప్పుడు నువ్వు అఫిడవిట్ ఇచ్చినటువంటి నువ్వు ఈరోజు ఏ ముఖం పెట్టుకొని ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల్ని కలుస్తున్నావు? మీరిద్దరూ కలిసి ఆడుతున్న జగన్ నాటకమే. మీ ఇద్దరు కలిసి ఆ రోజు హరీష్ రావు గారు వెళ్ళి ముఖ్యమంత్రిని కలిసిన వెంటనే తెల్లవారికి నువ్వు బామర్దివి, నువ్వు మద్రాసు పోయిన మాట వాస్తవం కాదా? అసెంబ్లీ సాక్షిగా మద్రాసు నుండి నేను గౌరవించినా మద్రాసు నుండి చెప్పినట్టు విన్నా అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పినావు కదా. అంటే మీరు అందరూ కలిసి మద్రాసు సాక్షిగా ఒకటై ఈరోజు అందరూ కలిసి ఒక నాటకం ఆడుతున్నారా? మీరు గతంలో మీరు ఏ రకంగానైతే 1,000 కోట్ల రూపాయల భూములు అమ్ముకున్నారో, లక్షల కోట్ల రూపాయల భూములు అన్యాక్రాంతం చేశారో అదే బాటలో ఈరోజు కాంగ్రెస్ నడుస్తుంటే మీ కేసులు మేము మాఫ్ చేస్తాం, మా కేసులు మీరు మాఫ్ చేయాలన్నట్టుగా ఒకరు అండర్స్టాండింగ్లో ఈరోజు చేస్తున్నటువంటి డ్రామా కాదని అడుగుతున్నా. ఈరోజు టీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి చేస్తున్న నాటకం. గతంలో వారు ఈ రకంగా ఏదైతే అమ్మారో అదే రకంగా మేము అమ్ముతున్నాం, అదే రకంగా మేము ముందుకెళ్తున్నామని ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అడుగులు చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఒకరికొకరు సాయం చేసుకొని ఒకరికొకరు అండర్స్టాండింగ్లో చేస్తున్నటువంటి ఈ జగన్ నాటకం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లో ఈ భూములు అమ్మితే ఊరుకునే సమస్య లేదని చెప్పి నేను తెలియజేసుకుంటూ, మరి ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ నాయకుల్ని మా ఎమ్మెల్యేలని ఎక్కడికక్కడ నిర్బంధించి అరెస్ట్ చేసినటువంటి అంశాన్ని పూర్తిగా ఖండించడమే కాకుండా ఈ అప్రజాస్వామ్య పద్ధతిని, నిరంకుశ పద్ధతిని, మరి ఈ రకంగా పోలీస్ వలయంలో ఈ రాష్ట్రాన్ని నడిపిస్తున్నటువంటి ఈ నిరంకుశ పాలనకి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా పోరాటం చేయడమే కాకుండా ఈ భూముల వేలాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో ఆపుతాం, దానికోసం ఉద్యమిస్తాం, ప్రజల పక్షాన నిలబడతాం, ప్రజల పక్షాన పోరాటం చేస్తాం, విద్యార్థి లోకానికి పూర్తిగా అండగా నిలబడతామని మరొకసారి తెలియజేసుకుంటున్నాను. అభివృద్ధి అంటే రాష్ట్ర భూములు అమ్ముకోవడమన్నా, అభివృద్ధి అంటే యూనివర్సిటీ భూములు అమ్మేయమన్నా, అభివృద్ధి అంటే ఈరోజు ఈ యూనివర్సిటీల కోసం 100 ఎకరాల భూములు కేటాయించి అక్కడ రీసెర్చ్ కోసము, అక్కడ ఉన్నటువంటి విద్యార్థి లోకం కోసమో, యూనివర్సిటీ కోసమో కేటాయించిన భూముల్ని ఈరోజు పారిశ్రామికవేత్తలకు అమ్మేయడమే అభివృద్ధి అని అడుగుతున్నా. ఈరోజు కేవలం సెంట్రల్ యూనివర్సిటీతో ఆగుతుందా? రేపు నడిబొడ్డులో ఉన్నటువంటి అంబేద్కర్ యూనివర్సిటీ సంగతి, ఉస్మానియా యూనివర్సిటీ సంగతి, కాకతీయ యూనివర్సిటీ సంగతి, ఇలా ప్రతి యూనివర్సిటీకి సంబంధించిన వేలాది ఎకరాల భూమి, లక్షల విలువ చేసే భూముల్ని, లక్షల కోట్లు విలువ చేసే భూముల్ని ఈ రకంగా అమ్ముకుంటూ పోతే రేపు భావి తరాల పరిస్థితి ఏందని అడుగుతున్నా. ఏది చేసినా సోనియా గాంధీ గారి కుటుంబాన్ని మెప్పు కోసమే రేవంత్ రెడ్డి గారు తాపత్రయపడతారు. ఈరోజు ఈ భూములు అమ్మినా, ఢిల్లీకి ముడుపులు కట్టడానికో, ఈ భూములు అమ్మినా మరి ఆ కుటుంబానికి సంబంధించిన బినామీలకు కట్టబెట్టడం కోసమో ఇవన్నీ చేస్తుండడం ఇది మనం కళ్ళారా చూస్తున్నాం, దీన్ని ఖండిస్తున్నాం. ఖచ్చితంగా నేను ఒకటే అప్పీల్ చేస్తూ ఉన్నాను, ఈ వేలాన్ని ఆపేయండి, యూనివర్సిటీ భూములను కాపాడండి,
ప్రభుత్వ భూముల్ని కాపాడండి. గతంలో రేవంత్ రెడ్డి గారు ఏ రకంగానైతే పిసిసి అధ్యక్షుడిగా మాట్లాడిన మాటలు గుర్తు తెచ్చుకోండి. మరి ఈరోజు టీఆర్ఎస్ చేసినటువంటి తప్పిదాలను దయచేసి చేయొద్దని చెప్పి కోరుతా ఉన్నాను.